హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఒక మంచి కథతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, చక్కటి కథానిక. ఇక కథలోకి వచ్చేద్దాం. సెలవు రోజుని ఇండియన్ స్టోర్కి తీసుకొచ్చాడు రాకేష్ తల్లిని తండ్రిని. అతను అమెరికా వచ్చి 3 ఏళ్ళయింది. ఈ 3 ఏళ్ల నుండి తన దగ్గరికి వచ్చేయమని తల్లిదండ్రులని కోరుతూనే ఉన్నాడు. కానీ అతని తండ్రి శంకరం రిటైర్ అయ్యేదాకా రానని పట్టుబట్టాడు. రేవతి కొడుకొక్కడు పరాయి దేశంలో తంటాలు పడుతున్నాడు. వెళ్దామని ఎంత బతిమాలినా లొంగలేదతను. పై సంపాదన బాగా వచ్చే పదవిలో ఉన్న అతనికి ఈ ఆఖరి దశలో పిండుకోదగినంత పిండుకోవచ్చనే ఆశతోనే అమెరికా ప్రయాణం వాయిదా వేశాడు. మొత్తానికి ఏ అవాంతరం రాకుండా రిటైర్ అయ్యాడు శంకరం. ఇండియాలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకొని 2 వారాల క్రితమే అమెరికా గడ్డ మీద అడుగుపెట్టాడు శంకరం. రేవతి ఈ 2 వారాలుగా వీలైనప్పుడల్లా తల్లిదండ్రుల్ని కారులో బయటికి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తున్నాడు రాకేష్. ఇండియన్ స్టోర్లో కావలసినవన్నీ కొనుక్కొని బయటికి వచ్చాక రాకేష్ పార్కింగ్ ప్లేస్ నుండి కారు తీసుకురావడానికి వెళ్ళాడు. ఓ వారగా నించుని పరిసరాలన్నీ ఆశ్చర్యంగా గమనిస్తున్నారు శంకరం దంపతులు. శంకరం దృష్టి తమకు కొద్ది దూరంలో కారు ట్రంకులోకి సామాను చేరవేస్తున్న వ్యక్తి మీద పడింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, మీరు ఆనందరావేనా అడిగారు. ఇక్కడ తనని తెలుగులో పలకరించే వాళ్ళెవరా అని ఆశ్చర్యంగా పక్కకి తిరిగిన ఆ వ్యక్తి శంకరాన్ని చూడగానే గుర్తుపట్టి, అరే శంకరన్ నువ్వేనా అన్నాడు ఆనందంగా. బాల్యమిత్రులిద్దరూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కారు తీసుకొని వచ్చిన కొడుకుని భార్యని ఆనందరావుకి పరిచయం చేశాడు శంకరం. అక్కడికి 10 నిమిషాల డ్రైవ్లోనే ఉన్న తన ఇంటికి రమ్మని వీరిని ఆహ్వానించాడు ఆనందరావు. విశాలమైన ఆవరణలో పూల మొక్కల నడుమ స్విమ్మింగ్ పూల్తో సహా ఉన్న అందమైన భవంతి చూసి శంకరం దంపతుల కళ్ళు చెదిరిపోయాయి. ఇక్కడికొచ్చి బాగానే సంపాదించాడన్నమాట ఆనంద్గాడు మనసులో అనుకున్నాడు శంకరం. ఆనందరావు తన భార్యని 2 కూతుళ్ళని పరిచయం చేశాడు. నా భార్య డాక్టర్ కాంచన, గైనకాలజిస్ట్. తను మా పెద్దమ్మాయి కవిత, తను డాక్టరే. ఇక తను మా చిన్నమ్మాయి లావణ్య, టీచర్. పరిచయాలయ్యాక ఏ అరమరికలు లేకుండా అందరూ కబుర్లు చెప్పుకొని వారి బలవంతం మీద రాత్రి భోజనం కూడా ముగించి ఇంటి దారి పట్టారు శంకరం కుటుంబం. నెక్స్ట్ వీకెండ్ ఆనందరావు సకుటుంబంగా వీరింటికి రావడం జరిగింది. తదాదిగా 2 కుటుంబాలు వీలైనప్పుడల్లా కలుసుకుంటూ మరింతగా దగ్గరయ్యారు. ఆనందరావు యొక్క ఐశ్వర్యం, ఆ కుటుంబం తమ పట్ల చూపే అభిమానం శంకరం దంపతులకి బాగా నచ్చేశాయి. ఆ కుటుంబంతో వియ్యమందితే బాగుంటుందనే ఊహ వారిలో మొలకెత్తింది. ఇదివరకట్లో రేవతి తన తమ్ముడి కూతురు రమణిని చూసినప్పుడల్లా నా కోడలు అంటుండేది. అప్పట్లో శంకరం మామూలు గుమాస్తా. కాలక్రమేణా శంకరం హోదా పెరగడంతో ఆ మాట రేవతి మదిలో మరుగున పడిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక రమణికి పెళ్లి ప్రయత్నాలు చేస్తూ రేవతి తమ్ముడు అక్కగారు మర్చిపోయిన మాటని ఆమెకి గుర్తు చేశాడు. రక్త సంబంధికులతో పెళ్ళి చేయకూడదంటున్నారా అని అందుకుని మా వాడికి పై సంబంధమే చేద్దామనుకుంటున్నాను రా, మీ బావగారు అదే అంటున్నారు అంటూ చల్లగా తప్పించుకుంది రేవతి. ఆ తర్వాత ఎన్నో సంబంధాలు కొడుకు కోసం చూశారు. శంకరం పిల్ల తాలూకు వారి హోదాకి అంతస్తుకి ప్రాధాన్యత ఇస్తే రేవతి వారి ఆచారాలకి సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చేది. ఇద్దరికీ అన్నీ అనుకూలం అనిపించినప్పుడు అమ్మాయిలో ఏదో ఒక వంక కనిపించి నచ్చేది కాదు. ఇలా ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఈలోగా రమణికి పెళ్ళవడం, 2 బిడ్డలకి తల్లవడం కూడా జరిగిపోయింది. రాకేష్ మాత్రం తన పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకి ఇష్టానికే వదిలేశాడు. ఆ విధంగా శంకరన్ దంపతుల వేటలో రాకేష్కి ఇండియాలో వధువు దొరకలేదు. ఇప్పుడు వారి చూపు ఆనందరావు కూతుళ్ళ మీద పడింది. ఆనందరావు ఐశ్వర్యం, కుటుంబ సాంప్రదాయం గల అమ్మాయిలు, అందచందాలు ఇద్దరికి బాగా నచ్చేశాయి. వెళ్ళినప్పుడల్లా తన పాక నైపుణ్యంతో ఇండియా వంటలతో పాటు అమెరికా వంటలు కూడా రుచి చూపించి ఆనందరావు చిన్న కూతురు లావణ్యకి ఎక్కువ ఓట్లు పడ్డాయి వారి ఎంపికలో. ఓ మంచి ముహూర్తాన శంకరం ఆనందరావుతో పిల్లల పెళ్లి విషయం కదిపాడు.
అమెరికాలో స్థిరపడిన ఇండియా వరుళ్లతోనే తన కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నానని, వరుడు బాగా చదువుకుని గుణవంతుడైతే చాలని, పిల్లలు కూడా తన అభిప్రాయంతో ఏకీభవిస్తారని ఆనందరావు అన్నాడు. లైన్ క్లియర్ అయిందని శంకరన్ తన మనసులో మాట చెప్పేశాడు. మిత్రులుగా ఉన్న మనం వియంకులుగా మారితే బాగుంటుందనుకుంటున్నాను అన్నాడు. నాకేం అభ్యంతరం లేదు. నా 2 కూతుళ్లలో ఎవరినైనా కోడలుగా చేసుకోవచ్చు. మా అందరికీ లావణ్య బాగా నచ్చింది. తనే మా కోడలు ఆనందంగా చెప్పాడు శంకరం. నా చిన్న కూతుర్ని కోడలుగా ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తనకు సంబంధించిన ముఖ్య విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు ఈ విషయం లావణ్యకి కూడా చెప్పలేదు. లావణ్య మా కన్న కూతురు కాదు. ఇండియాలో ఉన్నప్పుడు కాంచన పనిచేసే హాస్పిటల్లో ఓ అనాథ మహిళ పాపని ప్రసవించి చనిపోతే ఆ పురిటి గుడ్డుని ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మా 2 ఏళ్ల కవితతో సమంగా తనని పెంచుతున్నాం. తను మా కన్నబిడ్డ కాదనే భావం మాకెన్నడూ రాలేదు, రాబోదు కూడా. విషయం దాచకుండా చెప్పాను. బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అన్నాడు ఆనందరావు. మిత్రుని మాటలు విని అవాక్కైన శంకరం కాసేపటికి తేరుకొని ఇంటిదారి పెట్టాడు. శంకరన్ దంపతులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. కులగోత్రాలు తెలియని లావణ్య కన్నా ఆనందరావు సొంత కూతురు కవితనే తన కోడలుగా చేసుకోవాలనుకున్నాడు శంకరం. మర్నాడు ఆ మాటే చెప్పాడు మిత్రునితో శంకరం. మా ఆవిడికి మరీ చాదస్తంరా, సాంప్రదాయాలకే ఎక్కువ విలువ ఇస్తుంది. మా కోడలిగా కవిత అయితే బాగుంటుందేమో అంటోంది. అది విని దీర్ఘంగా నిట్టూర్చి ఆలోచనగా అన్నాడు ఆనందరావు. అలా అయితే కవిత కూడా మీ ఆవిడకి నచ్చకపోవచ్చు. ఏంటంటే కవితకి ఇదివరకే పెళ్ళయింది. పెళ్ళైన 6 నెలలకే అతను చనిపోయాడు. ఇప్పుడిప్పుడే తను ఆ జ్ఞాపకాల నుండి బయటపడుతోంది. ఆనందరావు మాటలతో శంకరానికి ఆశలన్నీ ఆవిరైపోగా నిరాశగా వెనుగు తిరిగాడు. రాకేష్కి అమెరికా సంబంధం కూడా హుళక్కయింది. శుభం. ఇదండి, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా ఇవే సమస్యలు. అందుకని సమస్యల పాలు కాకుండా చక్కటి విషయాల్ని తేల్చుకొని గుణవంతులైన వాళ్ళని హోదా, సాంప్రదాయం అంటూ అడ్డంకులు చెప్పుకోకుండా పిల్లల పెళ్ళిళ్ళు వయసుకి తగ్గట్టుగా చేసేసేయండి అని చెప్పే ఈ మెసేజ్ చాలా చక్కగా ఉంది. మీకు ఈ కథ నచ్చితే మీ కామెంట్స్ షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.